నర్సాపూర్ అసెంబ్లీ శివంపేట్ మండల కార్యశాల అధ్యక్షత వహిస్తున్నటువంటి మండలాధ్యక్షుడు పెద్దపులి రవి గారికి, అదేవిధంగా ఈ యొక్క కార్యశాలకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మహిళా మోర్చా కవిత గారికి, అదేవిధంగా రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ కొండలరావు గారికి, అదేవిధంగా జిల్లా సెక్రటరీ సాదుల అశోక్ గారికి, భిక్షపతి గారికి, మరియు షాదుల్లా గారికి, నర్సారెడ్డి గారికి, వినోద్ గారికి, సంజీవ్ గారికి, భాస్కర్ గారికి, శ్రీనివాస్ గౌడ్ గారికి, ఇంకో భాస్కర్ గారికి, బాలరాజ్ గారికి, బాలరాజ్ గారికి, రామరెడ్డి గారికి, ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన జిల్లా నాయకులకు మరియు కార్యకర్తలకు, బూత్ అధ్యక్షులకు, శక్తి కేంద్రం ఇన్ఛార్జీలకు అందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి 70వ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర పార్టీ 75వ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర పార్టీ మనకు సేవాపక్షం అని చెప్పి ఒక 15 రోజుల కార్యక్రమాలు నిర్వహించాలి అని రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు మనము రోజు కూడా చూస్తున్నాం. అన్ని మండలాలలో కూడా ఈ యొక్క కార్యశాలలు నిర్వహిస్తున్నారు. మరి అదేవిధంగా కూడా ఈరోజు శివంపేట మండలంలో మనం ఈ కార్యశాలను నిర్వహిస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమాల్లో మొట్టమొదటిది ఏంటిదంటే సెప్టెంబర్ 17 ఈరోజు 3 కలిసి వచ్చినాయి. ఒకటి నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు, అదేవిధంగా విశ్వకర్మ బ్రహ్మం గారి యొక్క పుట్టినరోజు, అదేవిధంగా తెలంగాణ విమోచన దినోత్సవం. ఈ 3 కలిపి కూడా ఒకటే రోజు రావడం చాలా విశేషము. దానికోసమని చెప్పి మరి మన భారత ప్రధానమంత్రి విశ్వగురువు, ఈ ప్రపంచానికే ఒక విశ్వగురువు, వారు తన పుట్టినరోజు చేసుకోవాలని అంటే ఏదో ఒక దేశంలో ఉండి ఎంతో ఘనంగా ఎంతో గొప్పగా చేసుకునే వాళ్ళు. ఈరోజు వేరే దేశాలలో చూస్తే ఒక ప్రధానమంత్రిది బర్త్డే అవుతుందని అంటే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, ప్రభుత్వ ధనాన్ని ఖర్చు పెట్టి మరి బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటారు. కానీ అన్ని దేశాలకు, మన యొక్క ప్రపంచంలో ఉన్న 200 దేశాలకు భిన్నంగా మన ప్రధానమంత్రి గారు మరి సేవ, ఆయన బర్త్డే రోజు మరి ప్రజలకు సేవ చేయాలి. మనం ఎప్పుడు పార్టీ, ఎన్నికలు వీటిలోనే నిమగ్నమై ఉంటున్నాం, కానీ ప్రజల కోసం మనం ఏం చేస్తలేమనే ఉద్దేశంతో ఇవాళ ఆరోగ్యం టైముకు రక్తం అందక ఎంతోమంది మరి బీద ప్రజలు చనిపోతున్నారు. ఎంతోమందికి ఇబ్బందికరం ఉన్నది రక్తం లేక భారతదేశంలో అని చెప్పి ఆ రోజు తన 75వ పుట్టినరోజు సందర్భంగా 75 యూనిట్లు 75 మందితోని ఇవ్వాలని చెప్పి మరి ఒక్క జిల్లాలో 3 మున్సిపాలిటీలు 3 హెడ్ క్వార్టర్లలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించాలని చెప్పి రాష్ట్ర పార్టీ చెప్పడం జరిగింది. ఈ మన నర్సాపూర్ అసెంబ్లీలో అత్నూర మండలంలో అది మనం ఈ యొక్క కార్యక్రమాన్ని జిల్లా స్థాయిలో నిర్వహిస్తున్నాం. కాబట్టి ప్రతి యువకులు గ్రామాల నుంచి మన బీజేపీ కార్యకర్తలు కానీ రక్తదానం చేసేందుకు ముందుకొచ్చేటోళ్లను మనం అందరం కూడా తీసుకొని పోయి ఆ రోజు అత్నూర మండలు దళితాబాదులో చాలా పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాలని కోరుతూ, అదేవిధంగా చాలా సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాము. మనము భారత ప్రధానమంత్రి వారు ప్రధానమంత్రి కాకముందు మరి దేశంలో చూసుకున్నట్టయితే రోగాలతోని చాలా కూడా ఆరోగ్యం బాగలేక చాలామంది కూడా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఎప్పుడు మంచాన పడి రోగాలతోని చాలా ఇబ్బందికర పరిస్థితులు భారతదేశంలో ఉండే. మరి ఈ ప్రపంచానికే ఒక మంచి ఆలోచన చేయాలి, ఈ ప్రపంచమంతా కూడా ఆరోగ్యవంతంగా ఉండాలని చెప్పి భారత ప్రధానమంత్రి ఒక స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. దాన్ని ఇవాళ ప్రపంచం మొత్తం కూడా ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని గుర్తించింది. ఒకప్పుడు మనము అన్నం తింటే చేతులు కడుక్కోకుండా ఏదో పని చేసి వచ్చి అట్లనే తినేవాళ్ళము. దానివల్ల మరి అనారోగ్యానికి చాలామంది
గురయ్యే వాళ్ళు. ఇంట్లో చెత్త ఉంటే కూడా ఒక కవర్లో కట్టి బయట పడేసే వాళ్ళము. దానివల్ల కూడా చాలా దోమలు అవి ఇవి బాగా వృద్ధి చెంది ప్రజా ఆరోగ్యాలకు సమస్యలుగా మారినాయి. ఇవన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాలని అంటే మన గ్రామాలు మంచిగా ఉండాలి. మరి మనం కూడా శుభ్రంగా ఉన్నప్పుడే మన హెల్త్ బాగుంటుందనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. దానివల్ల ఇవాళ మనమందరం కూడా తినే ముందు చేతులు మరి లిక్విడ్ కానీ సబ్బు కానీ పెట్టి కడుక్కొని తింటున్నామంటే కేవలము అది నరేంద్ర మోడీ గారు చేసిన విధానమే. అదేవిధంగా యువకులు ఈరోజు డ్రగ్స్కు బానిసలై చాలామంది యువకులు కూడా మనం చూస్తున్నాం. గంజాయి ఎక్కడ చూసినా పేపర్లో గంజాయి దొరికింది, ఇంత గంజాయి దొరికింది, అంత గంజాయి దొరికింది అని చెప్పి యువత అంతా కూడా ఈ యొక్క డ్రగ్స్ బారిన పడి మరి చాలా ప్రాణ నష్టంగా అవుతుంది. అదేవిధంగా యువత మంచి భవిష్యత్తు ఉన్న యువత అంతా కూడా తన దీనికి డ్రగ్స్కు బానిస అవుతుండనే ఉద్దేశంతో యువమోర్చా ఆధ్వర్యంలో ఒక 2-3 కిలోమీటర్లు ఈ యొక్క బైక్ ర్యాలీ తీసుకొచ్చి ప్రజల్లో ఒక అవేర్నెస్ తీసుకురావాలి. ఈ డ్రగ్స్ బారిన ఎవరు కూడా పడొద్దనే ఉద్దేశంతో ఆ కార్యక్రమాన్ని కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మహిళా మోర్చా ఆధ్వర్యంలో తన స్కూళ్ళల్లో మన ప్రతి గ్రామంలో తప్పకుండా స్కూల్ ఉంటుంది కాబట్టి ఆ స్కూల్లోకి పోయి ఒక 10-20 మంది విద్యార్థులను ఒకతాన చేర్చి మరి వాళ్లకు ఏ దాంట్లో వాళ్ళకు ఎక్కువ నైపుణ్యత ఉంటే ఆ నైపుణ్యతను బట్టి చిత్రలేఖన కార్యక్రమం కూడా ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పింది. అదే కాకుండా అమ్మ పేరుతోని, అమ్మ అంటే ప్రతి బిడ్డకు ఒక దైవము, వారి పేరు మీద ఒక మొక్క నాటాలని కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ కార్యక్రమాలు కూడా మనం తూచా తప్పకుండా పార్టీ ఏ విధంగా అయితే చెప్పిందో అవన్నీ నిర్వహించాలని చెప్తూ ఇప్పుడు ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఏదైతే ఉందో మన గ్రామాలలో చెరువులలో చాలా చెత్త పేరుకపోయింది. ఎప్పుడన్నా మనము చెరువుకు పోయినట్టయితే ఆడ అన్ని బట్టలు, ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ బాటిల్స్ ఇవన్నీ కనిపిస్తున్నాయి. కాబట్టి మనం ముందుగా ప్రతి ఒక్కరు కూడా పశువులు కానీ మనుషులు కానీ ఎక్కువ శాతము స్నానాలకు గిట్ట చెరువులకు పోతుంటారు. కాబట్టి అలాంటివి ఏమైనా మీ ఊళ్ళో ఉన్నట్టయితే అవి గుర్తించి ముందుగా దాని ఒక ఫోటో దిగి ఒక 20 మంది 30 మంది మన బీజేపీ కార్యకర్తలు అంతా పోయి ఆ చెరువులో ఉన్న మలినం ఏదైతుందో దాన్ని అంతా కూడా చిరిగిపోయిన బట్టలు కానీ ప్లాస్టిక్ పేపర్లు కానీ అవన్నీ కూడా ఒకతానేసి వాటిని తలగబెట్టాలని మరి శుభ్రం చేయాలని చెప్పడం జరుగుతుంది పార్టీ తరఫున. అదేవిధంగా పట్టణాలు అయితే బస్టాండ్లలో కానీ కొన్ని వీధులలో అక్కడిక్కడ చెత్త ఉంటుంది. అవన్నీ కూడా శుభ్రం చేసినట్టయితే మనం ప్రజలకు మేలు చేసినట్టు ఉంటుందని చెప్పి మరి ప్రధానమంత్రి పిలుపునివ్వడం జరిగింది. కొంతమంది దివ్యాంగులు ఉన్నారు, చాలామంది గ్రామాలలో దివ్యాంగులు ఉంటారు. మనము పెద్ద మనసు చేసుకొని వాళ్ళ ఇంటికి పోయి ఆ దివ్యాంగుని గుర్తించి మరి మన దగ్గర శాల్వనో ఏదో ఉంటే కప్పి అతనితోని ఒక ఫోటో దిగడం కానీ, అదేవిధంగా ఊళ్ళల్లో ఏమున్నారంటే కమ్మరోళ్ళు కుమ్మరోళ్ళు పనిముట్లోళ్ళు ఉన్నారు చాలామంది, వాళ్ళను ఎవ్వరు కూడా గుర్తిస్తలేరు. కనీసము మనము నరేంద్ర మోడీ గారి పేరు మీదనన్నా ఇవాళ మన ఊళ్ళో ఒక కుమ్మరాయన ఉన్నాడు, చాలా సంవత్సరాల నుంచి కుమ్మరి పని చేస్తుండు, అతన్ని గుర్తించిన వాళ్ళు లేడు. నలుగురం కలిసి